నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. గత ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి మద్యం కుంభకోణం అతిపెద్ద కుంభకోణం అని చెప్పి పలు ఆరోపణలు వస్తున్నాయి. మరి ఈ కుంభకోణం గురించి ఇప్పటికే సిట్ని ఏర్పాటు చేయగా తాజాగా సిట్ విజయసాయిరెడ్డిని విచారణకు రమ్మని నోటీసులు ఇచ్చింది. మరి ఈ నెల 18వ తేదీన ఆయనను విచారణకు రమ్మని చెప్పడం జరిగింది. మరి మొత్తానికి విజయసాయిరెడ్డి ఇదివరకే ఈ మద్యం కుంభకోణంలో కర్త కర్మ క్రియ అంతా కూడా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అని చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు ఈయన విచారణకు హాజరయ్యి ఎటువంటి అంశాలు చెప్తారు, అసలు అప్రూవర్గా మారుతారా లేదు అంటే ఇంకెవరి పేరైనా చెప్తారా, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర్లత గారు. మేడం నమస్తే. మేడం నమస్తే. మేడం, గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి మద్యం కుంభకోణం గురించి ఇప్పటికే సిట్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి మొత్తానికి సిట్ అయితే విజయసాయిరెడ్డి గారికి నోటీసులు ఇవ్వడం జరిగింది. విజయసాయిరెడ్డి గారు కూడా గతంలో ఈ కుంభకోణం గురించి చెప్తూ మొత్తం కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి చేయడం జరిగింది, మీకు ఇంకా ఏమన్నా సమాచారం కావాలంటే నేను చెప్తాను అన్న దాఖలాలు కూడా ఉన్నాయి. మరి మొత్తానికి ఇప్పుడు విజయసాయిరెడ్డి గారిని విచారణకి 18వ తేదీని రమ్మంటున్నారు. మరి ఆయన అప్రూవర్గా మారుతారంటారా లేదంటారా, లేదు అంటే మరి ఎవరి పేరు అన్న చెప్పే అవకాశం ఉందంటారా, ఏం జరగబోతుందంటారు? ఇది చాలా లిక్కర్ స్కామ్, చాలా పెద్ద స్కామ్ జరిగింది. సో దీనిలో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి పెద్దవాళ్ళ హస్తం, అంటే జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా జరిగే అయితే చిన్నదైతే కాదు. అంటే దీనిలో కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని అపాయింట్ చేసి ఆయన త్రూ నడిపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఒక టైంలో ఆయన ఎవరో నాకు తెలియదని అన్నాడు. తెలియకనే ఆయనకి పోస్టులు వేయటం ఇలాంటివన్నీ ఎలా జరుగుతాయి? అన్ని రకాలుగా ఆయనతో రెగ్యులర్గా టచ్లో ఉండి ఆయనతో పనులు చేపిస్తున్నదే జగన్మోహన్ రెడ్డి గారు. సరే, విజయసాయిరెడ్డి గారు ఈ రోజున విచారణకి వెళ్ళారనుకోండి, కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి కూడా వెళ్తాడు. సో వీళ్ళిద్దరూ కలిసి వెళ్ళినప్పుడు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఏదైనా హైడ్ చేస్తే చెప్పకూడదని అనుకుంటే ఖచ్చితంగా విజయసాయిరెడ్డి గారు అయితే చెప్తారేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన గతంలో కూడా చెప్పారు, ఎవరికైనా ఎవరైనా నేను ఎక్కడైనా వెళ్ళి అడిగితే నన్ను క్వశ్చన్ చేస్తే నేను చెప్పాల్సిన అవసరం ఉన్నప్పుడు నేను చెప్తాననే మాట ఆయన బహిర్గతంగా చెప్పాడు అన్నమాట. సో అలాంటిది ఈ రోజున ఆయన వెళ్ళినప్పుడు ఎదుర్కొన్నప్పుడు ఎంక్వైరీకి వెళ్ళినప్పుడు ఆయన ఓపెన్ అప్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఎవరైనా కూడా అప్రూవల్గా మారిపోవటానికే ట్రై చేస్తారేమో అని అనిపిస్తుంది విజయసాయిరెడ్డి గారు. ఎందుకంటే ఆయన కూడా ఒక నిందితుడిగా ఉన్నాడు కాబట్టి అప్రూవల్గా మారితే ఆయనకి ఏమైనా శిక్ష తగ్గచ్చు కదా. సో ఆయన చాలా విషయాలు చెప్తారు కదా బయట, దీనిలో ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఎన్ని లక్షల కోట్లు తిన్నారు వీళ్ళందరూ కలిసి, ఇవన్నీ. ఎందుకంటే ఇది చాలా పెద్ద స్కామ్, లక్షల కోట్లలో ఇది ఉండేది ఇది. సో దీనిలో ఇప్పుడు మనం ఒక్క మిథున్ రెడ్డి విషయానికి వస్తేనే 5,000 కోట్లు అని చెప్పి మాట్లాడుకున్నారు. అది చిత్తూరు జిల్లా వరకు తీసుకుంటే ఒక్క జిల్లాకి. ఇంకా మిగతావన్నీ చూస్తే ఇంకెంత ఉంటుంది ఇవన్నీ కలిపితే. అందుకని చూస్తే ఖచ్చితంగా దీని మూలాన అయితే మటుకు జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇరుక్కునే అవకాశం ఖచ్చితంగా ఉంది దీనిలో. ఇప్పుడు ప్రస్తుతం పరారీలో ఉన్నటువంటి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఒకవేళ విజయసాయిరెడ్డి కనుక విచారణకు హాజరైతే ఆయన బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా మేడం? ఇప్పుడు విజయసాయిరెడ్డి గారు అప్రూవల్గా మారుతారో చెప్తారో అని అనుకుంటే కూడా ఎప్పటికైనా కసిరెడ్డి గారు ఎంత పరారీలో ఉన్నా ఎప్పటికైనా అరెస్ట్ అయితే చేస్తారుగా. ఇప్పుడు ఎందుకంటే విచారణకి పంపించి అయితే వదిలేరు, ఎందుకంటే ఆయన ఆల్రెడీ పరారులో ఉన్నాడు కాబట్టి. సో ఆయన్ని విచారించి పంపిస్తే మళ్ళా దొరకడు కాబట్టి అరెస్ట్ అయితే వెంటనే చేస్తారు కదా. పరారీలో ఉన్న వ్యక్తిని విచారణ పిలిపించి మళ్ళీ వదిలిపెట్టే ప్రసక్తి అయితే ఉండదు. సో ఆయన అరెస్ట్ చేసే ఇదైతే ఉండొచ్చు. సో విజయసాయిరెడ్డి గారు ఇచ్చే ఏదైతే స్టేట్మెంట్ ఇస్తారో, ఏ విధంగా అంటే గత 5 ఏళ్ళు ఏం జరిగింది, సో జగన్మోహన్ రెడ్డి గారి అంటే నేను అనుకుంటాను ఇది ఒక్కటే కాదు, ఇంకా పలు అంశాలు పోర్టుల గురించి కానివ్వండి, వైజాగ్లో ల్యాండ్స్ గురించి కానివ్వండి, ఇవన్నీ కూడా తెలిసిన వ్యక్తి విజయసాయిరెడ్డి గారు. ఆయన పోర్టుల విషయానికి వెళ్ళినప్పుడే ఆయన చెప్పాడు, నేను అన్ని విషయాలు అవసరం ఉన్నప్పుడు నేను చెప్తానని చెప్పారు. రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పారు. రాజకీయ సన్యాసం తీసుకున్న ఆయన జీవితంలో ఇంకా ఈ కోర్టుల చుట్టూ తిరగటం, అంటే ఇన్ని స్కాముల్లో ఆయన ఉండటమే కానివ్వండి, ఇంకా గతంలో 43,000 కోట్లు దీనిలో కూడా జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నదని, ఆయన ఈ జగన్మోహన్ రెడ్డి గారు A1గా, విజయసాయిరెడ్డి గారు A2గా ఉండటం కానివ్వండి, ఇన్ని కేసులు ఉన్నాయి ఇప్పుడు. సో వీటి అన్నిటికీ కూడా మూల పురుషుడు ఎవరంటే విజయసాయిరెడ్డి గారే అన్నట్టుంది. ఎందుకంటే ఆయనకు అన్నీ తెలుసు. సో ఎవరు సరౌండింగ్స్ ఏం జరిగాయి ఏంటి,
సో ఇన్ని లక్షల కోట్లు ప్రజాధనాన్ని తిన్న వ్యక్తులు వీళ్ళందరూ ఎవరెవరు, ఇవన్నీ తెలిసిన వ్యక్తి ఎవరు అంటే విజయసాయిరెడ్డి గారు. సో ఎందుకంటే ఆయన ఒక ఆడిటర్గా కూడా తీసుకున్న ఆయనకి ప్రతిదీ క్షుణ్ణంగా తెలుసు. ఆయన కానీ కరెక్ట్గా రిజల్ట్ కానీ ఇస్తే, అంటే కరెక్ట్ రిపోర్ట్ కానీ ఇస్తే, సో వీళ్ళందరి దగ్గర నుంచి కూడా రికవర్ చేస్తే ఆంధ్రప్రదేశ్ ఏమో అప్పుల రాష్ట్రంగా ఉండాల్సిన అవసరం కూడా లేదు. వీళ్ళ తిన్నది కక్కిస్తే చాలు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు దోచుకున్న సొమ్ములు ఏమేమి ఉన్నాయో, సో కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి లాంటి వాళ్ళని ఎంతమంది పోషించుకొని, ఎంతమంది ఎమ్మెల్యేలు, మినిస్టర్లు సో ఇష్టానుసారంగా దోచుకు తిన్నారు కదా. సో ఇవన్నీ కానీ కక్కారంటేనే చాలు. సో ఇవన్నీ కూడా బయట రావాల్సిన అవసరం ఉంది. ఇదేమీ వాళ్ళ ఇంటి సొమ్ములు కాదు, ప్రజాధనం ఇదన్నీ. అది ఎక్స్పెషలీ అప్పులు చేసి 13 లక్షల కోట్ల అప్పులు చేసి వీళ్ళు దోచుకున్నారు ఈ 5 ఏళ్ళు. ఇప్పుడు ఇవన్నీ కూడా విజయసాయిరెడ్డి గారికే తెలుసు. సో ల్యాండ్స్ కూడా ఎక్కడెక్కడ పోయాయి, ఏ ల్యాండ్స్ ఎన్ని వందల ఎకరాలు కబ్జాలు చేశారు, ఇవన్నీ కూడా బయట వస్తాయి. విజయసాయిరెడ్డి విచారణ ఒక పక్క, నిన్నటి నుంచి కూడా కసిరెడ్డికి సంబంధించిన ప్రదేశాల్లో అన్నిట్లు కూడా సోదాలు జరపడం జరుగుతుంది. అక్కడ కూడా కొన్ని కీలకమైన పత్రాలు, ఆధారాలు దొరికాయని చెప్పి సిట్ బృందం వాళ్ళు తెలపడం జరిగింది. మరి మొత్తానికి ఈ అంశాలన్నీ కూడా ఎవరి మెడకు ఉచ్చుబిగనున్నాయి? ఇది ఆ రోజున ఆ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డితో పాటు ఆయనతో చేయించిన వ్యక్తులు. నేను అనేది ఏంటంటే కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆయన ఒక్కళ్ళు చేసే ఇది కాదు. సో ఆయన ఒక్కటి ఎవరి కోసం చేశాడు ఆయన, ఇది ఎవరు ఆయనతో చేయించారు అనేది బయట రావాలి ఇప్పుడు. సో అది ఖచ్చితంగా ఎవరనేది అందరికీ తెలుసు, ఏపీ ప్రజలందరికీ తెలిసిన విషయమే. ఎవరు ఆ రోజున సీఎంగా ఉన్నారో వాళ్ళు చేపిస్తారనేది తెలుసు. కానీ అది ఆయన నోటితో బయట రావాలి కదా. సో ఆ డబ్బులు ఎక్కడికి తరలించారు, సో ఆ లిక్కర్లో ఉన్న సొమ్ములన్నీ కూడా ఎక్కడెక్కడికి తరలించారు, ఎక్కడెక్కడ ఇన్వెస్ట్మెంట్ చేశారు, ఈ దేశాలు దాటిపోయాయా, ఇవన్నీ తెలియాల్సింది వచ్చి ఆయన్ని అరెస్ట్ చేస్తేనే తెలుస్తాయి. సో ఆయన ఇప్పటికే చాలా వరకు స్వాధీనం చేసుకున్నారు కాబట్టి ఇంకా స్వాధీనం చేసుకోవాల్సింది ఉంది. కానీ మనిషి దొరికిన తర్వాత ఇంకా చాలా విషయాలు తెలుస్తాయి. సో ఇప్పుడు ఎంతవరకు పత్రాలు ఇవి వరకే ఉన్నాయి కానివ్వండి, మనిషి దొరికితే ఇంకా చాలా విషయాలు బయట వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఫస్ట్ ఆయన దొరకాలి, దొరికిన తర్వాతే అన్ని విషయాలు. అది కాకుండా విజయసాయిరెడ్డి గారు కూడా అప్రూవల్గా మారాలి. సో మారితే రాష్ట్రానికి ఇప్పుడు చేశారు, తప్పులు చేశారు, అన్నీ అయ్యింది. సో ఇంకా ఆయన నేను రాజకీయ సన్యాసం తీసుకుంటానన్నప్పుడు ఇంకా యాక్చువల్లీ చివరి రోజులు అంటే ఎట్లాగంటే రాజకీయ సన్యాసం అంటే అయిపోయిందని అంటే ఇంకొద్ది రోజులు ఆయన అశేష జీవితాన్ని వ్యవసాయం చేస్తూ గడుపుతానన్నాడు. సో వ్యవసాయం చేస్తూ గడుపుతూ కూడా ప్రజలకు మేలు చేసే పనులు చేయొచ్చు. రాజకీయాల్లో ఉంటేనే మేలు చేసేది ఏమీ ఉండదు. కాబట్టి ప్రజలకు మేలు చేయాలనుకుంటే ఇప్పుడు ఈ వరకు ఎవరెవరు ఎంతంత తిన్నారనేది ఆయన అప్రూవల్గా మారి విజయసాయిరెడ్డి గారు అన్ని విషయాలు బయట చెప్పితే ప్రజలకు మేలు చేసిన వ్యక్తులు అవుతారు. సో రాష్ట్రానికి మంచి చేసిన వాళ్ళే అవుతారు. సో ఇవి బయట పెడితే చాలా అనిపిస్తుంది. మరి మొత్తానికి విజయసాయిరెడ్డి గారు ఈ నెల 18వ తేదీన విచారణకు హాజరయ్యి మరి మద్యం కుంభకోణంలో ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరి పేరు కనుక చెప్పినట్లయితే రాష్ట్రానికి ప్రజలకు మంచి చేసిన వ్యక్తిగా ఉంటారని చెప్పి మేడం చెప్తున్నారు. థ్యాంక్ యూ. నమస్తే.